అలాగే ఎక్కడైతే అనారోగ్యం మీరు ఏవైతే మీకు సమస్యలు ఉన్నాయో వాటిని ఎలాగ క్లియర్ చేసుకోవాలి, సమస్యని గుర్తించండి. ఓకేనా అండి. ఏ సమస్య అయినా సరే, అది ఫైనాన్షియల్ కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, ఆఫీసుల్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు. అసలు సమస్యను గుర్తించండి, ఆ సమస్యకు సొల్యూషన్ని వెతకండి. ఓకేనా. మీరు నిజంగా ఆరోగ్యంగా ఉండాలి అని మీరు కోరుకున్నట్లయితే, మీరు ఆరోగ్యాన్నే కాంక్షిస్తున్నట్లయితే, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లయితే మీ ఆలోచన విధానాన్ని మార్చండి, మీరు మాట్లాడే పదాలు మార్చండి, మీ మేనిఫెస్టేషన్ మార్చండి. అదేంటండి మేము మేనిఫెస్టేషన్ ఏం చెయ్యట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు ఏం ఆలోచిస్తున్నారో అదే మేనిఫెస్టేషన్, మరేమీ లేదు. పదే 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 మీరు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, దాన్నే మేనిఫెస్టేషన్ అంటారండి. ఓకేనా. తెలుసో తెలియకనో ఈ భూమి మీద ఉన్న